बीआरएस की रुकने काउंसिल के कविता ने कांग्रेस और बीजेपी हुकूमतों पर पसमानदा तबकात के लिए रिजर्वेशन नाफिज करने में गफलत बरतने का इल्ज़ाम लगाते हुए उन पर तारीखी नाइंसाफ़ी करने का दावा किया। जुमे को इंदिरा पार्क में मुनक़िदा बीसी महासभा से खिताब करते हुए कविता ने कहा कि दोनों कौमी जमातें पसमानदा तबकात को समाजी इंसाफ फराहम करने में नाकाम रही हैं। వివిధ ప్రతినిధులందరూ కూడా మాట్లాడి వారి వారి కుల వృత్తులకు సంబంధించినటువంటి అంశాలు, ఓవరాల్గా బీసీ కమ్యూనిటీకి సంబంధించినటువంటి అంశాలు అన్నీ కూడా మరి మాట్లాడడం జరిగింది. ఒక్కొక్కటి ఇవన్నీ కూడా సాధించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అయితే ఇవాళ ఇక్కడ సావిత్రిబాయి పూలే జయంతి రోజు బీసీ మహాసభ జరగడం అన్నది ఒక చారిత్రాత్మక అంశం. ఇవాళ మనము చాలా గర్వపడాలి. చరిత్రలో ఒక మైలురాయిని మనం ఇక్కడ వేసినామన్నటువంటి విషయం మనందరం కూడా గుర్తించాలి. ఇన్ని కులాలు ఒక దగ్గరికి రావడం, ఇంతమంది తమరి ప్రాబ్లమ్స్ చెప్పుకోవడం అన్నది మామూలు విషయం కాదు. మన అంతిమ లక్ష్యం బీసీలకు రాజ్యాంగ రక్షణ రావడం అన్నదే అంతిమ లక్ష్యం. అది కేవలం రాజ్యాంగాన్ని మరి అమెండ్మెంట్ చేస్తేనే వచ్చేటటువంటి విషయం. సో ఆ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ కోసం దూరంగా ఉండేటటువంటి గోలు, కానీ దానికోసం ప్రయత్నం చేయాలి. అది చేస్తూనే మనకు తక్షణ అవసరంగా ఇప్పుడు మన ముందున్నటువంటి ప్రతి సమస్య మీద కూడా మనం మాట్లాడాలి. అది ఏదన్నా కావచ్చు, విద్యార్థులకు సంబంధించి ఫీ రియంబర్స్మెంట్ కావచ్చు,